వెల్కమ్ బ్యాక్. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన మెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు దారి తీశాయి. ఆయన ట్రైబల్స్ ను తీవ్రవాదులతో పోల్చారని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు నిమిషాలు మొన్న కశ్మీర్ లో జరిగిన సంఘటన గురించి I just want to tell all the families that lost somebody they loved, somebody that was a parent, somebody that was a son, somebody that was a husband. I want to tell them all that we are all thinking about you. Meeru feel avutuna pain, we cannot come close to what you're feeling right now, but everyone is feeling the pain and feeling the anger, and we are all thinking of you. It shouldn't have happened, and we all stand in support of you. ఇప్పుడు కశ్మీర్ లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్ లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్లు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, as people we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లలో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. 2 నిమిషాలు మొన్న హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన మెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు దారితీశాయి. ఆయన ట్రైబల్స్ ను తీవ్రవాదులతో పోల్చారని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. విజయ్ దేవరకొండ అంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోనే. అయితే హీరో సూర్య నడిచిన మెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే విజయ్ దేవరకొండ అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పుకోవాలి. భారత్ పాక్ అంటే ఇది ఏదైతే ఉందో, భారత్ పాక్ మధ్య యుద్ధ నేపథ్యం ఏదైతే నడుస్తుందో దాని గురించి ఆయన మాట్లాడుతూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. అంటే ఏం మాట్లాడారంటే, దాదాపు 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ ఎలా కొట్టుకునే వాళ్ళు అలా బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు అని అయితే మాట్లాడారంటే, దీని గురించి ఎస్సీ/ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాష్ట్రంలో చాలా చోట్ల కేసు నమోదు జరిగింది. అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళకి సంబంధించి మమ్మల్ని, అంటే ఈ ట్రైబల్స్ అంటే ఎస్సీ/ఎస్టీ మమ్మల్ని ఉగ్రవాదులతో పోలుస్తారా, అంత బుద్ధి లేకుండా పనులు చేస్తారా అన్నట్టుగా అయితే మాట్లాడారు. పూర్తిగా ప్రస్తుతానికి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అయితే కేసును నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన ఈ ట్రైబల్స్ ని టెర్రరిస్టులతో పోల్చారు అనే ఇంటెన్షన్ తో అయితే ఆయన మీద కేసును పెట్టడం జరిగింది. పూర్తిగా ట్రైబల్స్ 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ ఎలా ఫుడ్ కోసం అయితే కొట్టుకునే వాళ్ళు, ఆ రకంగా భారత్ పాక్ కొట్టుకుంటుంది అన్నట్టుగా అయితే ఉగ్రవాదంతో పోల్చారు అనే నెపంతో అన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు కేసును పెట్టడం జరిగింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం జరిగింది. సుజిత, అయితే ఇటు విజయ్ దేవరకొండ ఏం వ్యాఖ్యలు చేశారు అంటే, ఇటు
ఆయన అన్న మాటలు ఇటు భారత్ అలాగే పాకిస్తాన్ ఉద్రిక్తతలతో పోలిస్తే ఎందుకు చేశారో, అలాగే ఆయన అన్నది విజయ్ దేవరకొండ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇటు గిరిజనుల మనోభావాలు ఎలా దెబ్బతీసేలా ఉన్నట్టు తెలుస్తుంది? అంటే పూర్తిగా ఆయన ఏమన్నారంటే 500 ఏళ్ల క్రితం ఎలాగైతే అప్పుడు ట్రైబల్స్ ఎవరైతే ఉండేవాళ్ళో గిరిజనులు, వాళ్ళు ఫుడ్ కోసం ఎలా అయితే కొట్టుకునే వాళ్ళు ఆ రకంగా కొట్టుకుంటున్నారు బుద్ధి లేకుండా అన్నారంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే పూర్తిగా వాళ్ళతో పోల్చి చెప్పడం కాదు. కాకపోతే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇలా ఇలా అప్పుడు కొట్టుకునే వాళ్ళు కదా అలా కొట్టుకుంటున్నారు బుద్ధి లేకుండా, ఇంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇలా కొట్టుకోవడం అనేది బుద్ధి లేని తరము అంటూ ఆయన మాట్లాడారు. అయితే పూర్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలకైతే మా మనోభావాలు దెబ్బలు ఉన్నాయి అనేసి ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అనేది దుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది పెట్టారు. పూర్తిగా దీని కేసు వచ్చేసి దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సుజిత, అయితే ఈ అంశానికి సంబంధించి ఇటు సినీ ప్రముఖులు లేదా రాజకీయ నాయకులు కూడా ఏమైనా స్పందించడం జరిగిందా? ప్రస్తుతం అయితే ఇప్పటికీ అంటే ఆయన అన్నది అంటే ఇది జరిగి అంటే ఈ ప్రీ రిలీజ్ జరిగి కూడా ఒక నెల దాటింది. అంటే ఇప్పుడు జరిగినది కాదు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎవరు బయటకు వచ్చి కేసు పెట్టారు. కానీ ఈ రోజు కొత్తగా వచ్చి కేసులు పెట్టడం అనేది అంటే వాళ్ళు ఇన్ని రోజులకు వచ్చి రెస్పాండ్ అయ్యి కేసులు పెట్టారు. దీనికి సంబంధించి సినీ ప్రముఖులు కానీ రాజకీయ నేత కానీ ప్రస్తుతానికి అయితే ఎవరు ఇంకా రెస్పాండ్ అవ్వడం జరగలేదు. పూర్తిగా తప్పకుండా సినీ రంగానికి చెందిన వ్యక్తే కాబట్టి తప్పకుండా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యేది మాట్లాడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజిత. వెల్కమ్ బ్యాక్. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన మెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు దారి తీశాయి. ఆయన ట్రైబల్స్ ను తీవ్రవాదులతో పోల్చారని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు నిమిషాలు మొన్న కశ్మీర్ లో జరిగిన సంఘటన గురించి I just want to tell all the families that lost somebody they loved, somebody that was a parent, somebody that was a son, somebody that was a husband. I want to tell them all that we are all thinking about you. Meeru feel avtunna pain, we cannot come close to what you're feeling right now, but everyone is feeling the pain and feeling the anger, and we are all thinking of you. It shouldn't have happened, and we all stand in support of you. ఇప్పుడు కశ్మీర్ లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్ లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్లు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము we should stand united as people, love each other. India, as people we need to always move forward, stay united. Education is super key. మన ఇంట్లలో మనం హ్యాపీ ఉండి, మన పేరెంట్స్ హ్యాపీ ఉండి, మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం. అందరూ హ్యాపీగా ఉండండి. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్. 2 నిమిషాలు మొన్న
హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఇటీవల జరిగిన మెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు దారితీశాయి. ఆయన ట్రైబల్స్ ను తీవ్రవాదులతో పోల్చారని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. విజయ్ దేవరకొండ అంటే ఫస్ట్ నుంచి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరోనే. అయితే హీరో సూర్య నడిచిన మెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అయితే విజయ్ దేవరకొండ అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పుకోవాలి. భారత్ పాక్ అంటే ఇది ఏదైతే ఉందో భారత్ పాక్ మధ్య యుద్ధ నేపథ్యం ఏదైతే నడుస్తుందో దాని గురించి ఆయన మాట్లాడుతూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. అంటే ఏం మాట్లాడారంటే దాదాపు 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ ఎలా కొట్టుకునే వాళ్ళు అలా బుద్ధి లేకుండా పనులు చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు అని అయితే మాట్లాడారంటే దీని గురించి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాష్ట్రంలో చాలా చోట్ల కేసు నమోదు జరిగింది. అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళకి సంబంధించి మమ్మల్ని అంటే ఈ ట్రైబల్స్ అంటే ఎస్సీ ఎస్టీ మమ్మల్ని ఉగ్రవాదులతో పోలుస్తారా, అంత బుద్ధి లేకుండా పనులు చేస్తారా అన్నట్టుగా అయితే మాట్లాడారు. పూర్తిగా ప్రస్తుతం అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అయితే కేసును నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన ఈ ట్రైబల్స్ ని టెర్రరిస్టులతో పోల్చారు అనే ఇంటెన్షన్ తో ఆయన మీద కేసును పెట్టడం జరిగింది. పూర్తిగా ట్రైబల్స్ 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ ఎలా ఫుడ్ కోసం అయితే కొట్టుకునే వాళ్ళు ఆ రకంగా భారత్ పాక్ కొట్టుకుంటుంది అన్నట్టుగా అయితే ఉగ్రవాదంతో పోల్చారు అనే నెపంతో అన్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు కేసును పెట్టడం జరిగింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడం జరిగింది. సుచిత, అయితే ఇటు విజయ్ దేవరకొండ ఏం వ్యాఖ్యలు చేశారు అంటే ఇటు ఆయన అన్న మాటలు ఇటు భారత్ అలాగే పాకిస్తాన్ ఉద్రిక్తతలతో పోలిస్తే ఎందుకు చేశారో, అలాగే ఆయన అన్నది విజయ్ దేవరకొండ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఇటు గిరిజనుల మనోభావాలు ఎలా దెబ్బతీసేలా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే పూర్తిగా ఆయన ఏమన్నారంటే 500 ఏళ్ల క్రితం ఎలాగైతే అప్పుడు ట్రైబల్స్ ఎవరైతే ఉండేవాళ్ళో గిరిజనులు వాళ్ళు ఫుడ్ కోసం ఎలా అయితే కొట్టుకునే వాళ్ళు ఆ రకంగా కొట్టుకుంటున్నారు బుద్ధి లేకుండా అన్నారంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే పూర్తిగా వాళ్ళతో పోల్చి చెప్పడం కాదు. కాకపోతే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇలా అప్పుడు కొట్టుకునే వాళ్ళు కదా అలా కొట్టుకుంటున్నారు బుద్ధి లేకుండా, ఇంత ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇలా కొట్టుకోవడం అనేది బుద్ధి లేని తరము అంటూ ఆయన మాట్లాడారు. అయితే పూర్తిగా ఆయన చేసిన వ్యాఖ్యలకైతే మా మనోభావాలు దెబ్బలు ఉన్నాయి అనేసి ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అనేది రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది పెట్టారు. పూర్తిగా దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సుచిత, అయితే ఈ అంశానికి సంబంధించి ఇటు సినీ ప్రముఖులు లేదా రాజకీయ నాయకులు కూడా ఏమైనా స్పందించడం జరిగిందా? ప్రస్తుతం అయితే ఇప్పటికీ అంటే ఆయన అన్నది అంటే ఇది జరిగి అంటే ఈ ప్రీ రిలీజ్ జరిగి కూడా ఒక నెల దాటింది. అంటే ఇప్పుడు జరిగినది కాదు. కాకపోతే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎవరు బయటకు వచ్చి కేసు పెట్టారు. కానీ ఈ రోజు కొత్తగా వచ్చి కేసులు పెట్టడం అనేది అంటే వాళ్ళు ఇన్ని రోజులకు వచ్చి రెస్పాండ్ అయ్యి కేసులు పెట్టారు. దీనికి సంబంధించి సినీ ప్రముఖులు కానీ రాజకీయ నేత కానీ ప్రస్తుతానికి అయితే ఎవరు ఇంకా రెస్పాండ్ అవ్వడం జరగలేదు. పూర్తిగా తప్పకుండా సినీ రంగానికి చెందిన వ్యక్తే కాబట్టి తప్పకుండా రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యేది మాట్లాడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సుచిత.